హై స్టూడెంట్స్ 2026 ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ సోషల్ క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది ప్రీవియస్ ఇయర్ బోర్డ్ ఎగ్జామినేషన్ పేపర్స్ 2023, 2024, 2025 సోషల్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేసి దాని ప్రకారం ఏం వస్తున్నాయి అనేది మీరే గెస్ చేయొచ్చు. ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్. ఎందుకంటే బయాలజీలో, ఫిజికల్ సైన్స్లో చూసినట్టయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే వాటిలో నుంచి ఎక్కువ తీసుకోవడం జరిగింది. బయాలజీలో ముఖ్యంగా మీరు లాంగ్ క్వశ్చన్ ఆన్సర్ చూసినట్టయితే ఏరోబిక్, ఎనిరోబిక్, రైజోపస్ ఎక్స్పెరిమెంట్, యూజెస్, చాలా పార్ట్ బిలో కూడా క్వశ్చన్స్ అయితే రిపీట్ అయ్యాయి. సో వీ షుడ్ నాట్ టేక్ రిస్క్. కాబట్టి ఈ వీడియోని మొత్తం చూడడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనం చూసినట్టయితే 2025 క్వశ్చన్ పేపర్లో సెక్షన్ 1 ఫస్ట్ అనాలిసిస్ చేద్దాము 3 ఇయర్స్, తర్వాత సెక్షన్ 2, లాస్ట్లో సెక్షన్ 3. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి సెక్షన్ 1లో 2 క్వశ్చన్స్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో అడుగుతారు స్టూడెంట్స్. అవి కాకుండా మిగతా 4 క్వశ్చన్స్ ఈజీగా మనము 2026లో గెస్ట్ చేయొచ్చు. ఏ విధంగానే చెప్తాను. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ దట్ ఏ సైట్ షుడ్ హ్యావ్ టు బికమ్ ఏ సెటిల్మెంట్? వై డిడ్ ద జియోనిస్ట్ మూవ్మెంట్ ఎమర్జ్? ఈ 2 మనకి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్. కొంచెం ఇంత వ్యాస్ట్ సిలబస్ కాబట్టి ఈ 2 క్వశ్చన్ గెస్ట్ చేయటము కొంచెం కష్టము. అలానే ఇంపాసిబుల్ అని ఏం కాదు, అవి కూడా జడ్జ్ చేసి తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో లాస్ట్ మినిట్ రివిజన్లో చెప్తాను. సో ఇక్కడ ఈ 2 క్వశ్చన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్. మీరు చూస్తున్నది 2025 ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్. ఈ ఒక క్వశ్చన్ మాత్రం మనకి కంపల్సరీగా సజెస్ట్ అనే క్వశ్చన్ వస్తుంది. ఇది జనరల్గా ఓన్గా రైట్ స్టూడెంట్స్, దీనికి ఎలాంటి ప్రిపరేషన్ అవసరం లేదు. ఒక సజెస్ట్ గివ్ మెజర్స్ అనే క్వశ్చన్ మనకి 6 మార్క్స్లో వస్తుంది, అది కూడా చూపిస్తాను. అండ్ 2 మార్క్స్లో వస్తుంది. సజెస్ట్ మెజర్ టు ప్రివెంట్ కరప్షన్ ఓన్గా రాయొచ్చు. క్రియేట్ 2 స్లోగన్స్, ఇది కూడా రిపీట్ అయ్యే క్వశ్చనే. మీరు చూడండి, క్రియేట్ 2 స్లోగన్స్ ఖచ్చితంగా వస్తుంది. అలాగే మ్యాప్, ఇక్కడ మీరు చూసినట్టయితే మ్యాప్కి అనుగుణంగా 2 క్వశ్చన్స్ ఇస్తారు అండ్ టేబుల్కి అనుగుణంగా 2 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఇది జనరల్ ఫార్మాట్ ఫర్ సెక్షన్ 1. ఒకసారి చెప్తాను. 2 క్వశ్చన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, ఒక సజెస్ట్ క్వశ్చన్, ఒక స్లోగన్, మ్యాప్ అండ్ టేబుల్. సో ఇలాంటి ఫార్మాటే మనకి 2024లో ఉందా అనేది చూద్దాము. సో ఇక్కడ 2 కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంట్రడ్యూస్డ్ బై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, వాట్ రిఫార్మ్స్ అండ్ వాట్ వర్ ద స్టెప్స్ టేకెన్ ఇన్ హివారే బజార్ టు కన్జర్వ్ ద సాయిల్ అండ్ వాటర్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే స్లోగన్స్ కంపల్సరీగా వస్తుందని చెప్పాను. 2024లో కూడా వచ్చింది. దేని మీద అంటే గ్లోబల్ వార్మింగ్. అండ్ సజెషన్ అనే క్వశ్చన్ ఖచ్చితంగా ఓన్గా రాయొచ్చు. దేని మీద అంటే క్యాస్ట్ డిటర్మినేషన్. అండ్ అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ. ఇంతకుముందు చూసినట్టయితే 2025లో ఒక మ్యాపింగ్ స్కిల్స్ 2 మార్క్స్లో ఇవ్వాలి. ఐదర్ మ్యాప్ ఇచ్చి 2 క్వశ్చన్స్ ఇస్తారు, లేకుంటే తెలంగాణ మ్యాప్ అయినా ఇండియా మ్యాప్ అయినా అడగడం జరుగుతుంది. ఒక డిస్టిక్ అయితే అడుగుతారు. తెలంగాణ మ్యాప్ అయితే 90% ఛాన్స్ ఉంది, ఇండియా మ్యాప్ డ్రా చేయమని 10% ఛాన్స్ ఉంది. సో ఇక్కడ డ్రా ద అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ. ఒక డిస్టిక్ ఇస్తారు స్టూడెంట్స్, ఖచ్చితంగా డిస్టిక్ మాత్రము మీరు 33 డిస్టిక్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఇది ఒక క్వశ్చన్ ఆల్రెడీ మీకు తెలుసు. మ్యాప్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, సజెషన్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది 2024లో, స్లోగన్స్ మీద వచ్చింది, అండ్ ఒక టేబుల్ మీద 2 క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద టేబుల్. సో దిస్ ఈస్ ద ఫార్మాట్ ఫర్ సెక్షన్ 1 సిమిలర్ టు 2025. ఇప్పుడు 2024లో 23లో కూడా ఇదే ఫార్మాట్లో ఫాలో అయ్యారా లేదా అనేది చూద్దాము. What are the factors that affect the density of population in India? Main objectives of the national food security. ఈ 2 క్వశ్చన్స్ మన కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్. క్వాలిటీ ఆఫ్ అంబేద్కర్ అడగడం జరిగింది. ఒక లీడర్ క్వాలిటీ అడుగుతారు స్టూడెంట్స్. ఇక్కడ కొంచెం క్వాలిటీ అడిగినారు. అండ్ ఇక్కడ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అనే క్వశ్చన్ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ బై పొలిటికల్ పార్టీస్ మీద అడగడం జరిగింది. ఒక అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ, ఇక్కడ డిస్ట్రిక్ట్ అడగలేదు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే టేబుల్ 2 క్వశ్చన్స్. ఇప్పుడు 2023, 2024, 2025 సెక్షన్ 1లో మనం అనాలిసిస్ చేసాం కదా. సో 2026లో 2 కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్, ఒక అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ ఆర్ మ్యాప్ ఇచ్చి 2 క్వశ్చన్స్, ఇంకోటి స్లోగన్, ఇంకోటి టేబుల్ ఇచ్చి మనకి 2 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఇంకోటి జనరల్ క్వశ్చన్ ఉంటుంది, సజెస్ట్ ఆర్ గివ్ మెజర్స్. సో ఇది సెక్షన్ 1లో 2026లో రాబోయే ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఇన్ సోషల్ స్టడీస్. సరే సార్, ఇప్పుడు సెక్షన్ 1 అర్థమైంది, సెక్షన్ 2 చెప్పండి అంటే సెక్షన్ 2 కూడా చాలా ఈజీ స్టూడెంట్స్. ఏంటి అంటే ఇక్కడ మనకు ప్యాటర్న్ ప్రకారం వెళ్దాం. 2023లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. వాట్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్ దట్ కాంట్రిబ్యూట్ టు అన్ ఏరియా బికమ్ ఏ సెటిల్మెంట్? వాట్ చేంజెస్ అక్కర్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ బిట్వీన్ 1975 అండ్ 85? ఈ 2 మళ్ళీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్ ఇన్ సెక్షన్ 2. సెక్షన్ 2లో కూడా 2 క్వశ్చన్స్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో అడుగుతారు. ఒక క్వశ్చన్ ప్యాంప్లెట్ ఆర్ లెటర్ టు అథారిటీస్. ఇది గుర్తుపెట్టుకోండి, ప్యాంప్లెట్ ఆర్ లెటర్ టు అథారిటీస్. తరోగా ఉండండి. పారాగ్రాఫ్ ఇచ్చి ఇంటర్ప్రెట్ చేయమంటారు. జనరల్ క్వశ్చన్, అది ప్రతి క్వశ్చన్ పేపర్లో అడుగుతారు. మీకు ప్యాటర్న్ చూపిస్తాను. సో ఒక పారాగ్రాఫ్ ఇంటర్ప్రెట్ చేయమంటారు, ఒక ఈ విధంగా టేబుల్ అయినా గ్రాఫ్ అయినా ఇచ్చి అనలైజ్ చేయమంటారు, అండ్ ఒక మ్యాప్ పాయింటింగ్. సో ఈ మ్యాప్ పాయింటింగ్ ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్, ఇక్కడ మనకి వరల్డ్ మ్యాప్ ఇస్తే
6 మార్క్స్లో ఇండియా అడుగుతారు. ఇక్కడ ఇండియా ఇస్తే 6 మార్క్స్లో వరల్డ్, వైస్ వర్సా ఉంటుంది. సో మ్యాప్ అయితే ఖచ్చితంగా వస్తుంది, ఐదర్ ఇండియా ఆర్ వరల్డ్ ఇన్ సెక్షన్ 2. సో దిస్ ఆర్ ద రిపీటెడ్ క్వశ్చన్. వన్ ప్యాంప్లెట్ ఆర్ లెటర్, నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇచ్చి ఇంటర్ప్రెట్ చేయమంటారు, అండ్ ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది ఇండియా ఆర్ వరల్డ్, అండ్ ఇంకో టేబుల్ ఆర్ గ్రాఫ్ ఇచ్చి అనలైజ్ చేయమంటారు. సో ఇదే ప్యాటర్న్ మనకి 2024లో కూడా అడిగారా అనేది చూద్దాము. 2024లో చూస్తే ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ క్లైమేట్ అండ్ వెదర్ అనే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మేజర్ స్టెప్స్ were taken for social and economic development of India after independence. These are the two questions asked in conceptual understanding. ఇంతకు ముందు చెప్పినట్టు ప్యాంప్లెట్ 2024లో 2023లో కూడా రిపీట్ అయింది, ప్యాంప్లెట్ ఆన్ ఫుడ్ సెక్యూరిటీ. సో నేను వీటన్నిటికీ ప్రతి క్వశ్చన్కి మీకు సపరేట్ వీడియో అండ్ పీడిఎఫ్ ఇస్తాను స్టూడెంట్స్. ఆల్రెడీ నా గురించి తెలుసు కదా మీకు, ప్రతి దాని మీద ప్రతి కాన్సెప్ట్ మీద ఒక స్పెసిఫిక్ వీడియో ఉంటుంది, దానికి తగ్గ పీడిఎఫ్ అయితే మీకు ప్రొవిజన్ ఉంటుంది. సో ఇక్కడ ప్యాంప్లెట్ ఉంది, అండ్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రెట్ అనే క్వశ్చన్ ఉంది, అండ్ ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ ఉంది. ఇక్కడ ఇండియా అడగడం జరిగింది, మీరు చూసుకోవచ్చు ఏం అడిగారు ఇండియా మ్యాప్లో, అండ్ ఒక గ్రాఫ్ ఇచ్చి అనలైజ్ చేయమంటారు. సో గ్రాఫ్ ఇచ్చి అనలైజ్ ఎలా చేయాలి, పారాగ్రాఫ్ ఇచ్చి ఇంటర్ప్రెట్ ఎలా చేయాలని సపరేట్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ సెక్షన్ 2 ఇన్ 2024. సో 2025లో ఇదే ఫార్మాట్ ఫాలో అయ్యారా లేదా అనేది చూద్దాము. 2 క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పార్టిషన్ ఆఫ్ ఇండియా అండ్ పాపులేషన్ చేంజ్. ఒక ప్యాంప్లెట్ అడగడం జరిగింది, దేని మీద అంటే క్యాస్ట్ ద ఓట్ మనకి. తర్వాత మ్యాప్ పాయింటింగ్ అడగడం జరిగింది, వరల్డ్ మ్యాప్. ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చి ఇంటర్ప్రెట్ చేయమన్నారు, గ్రాఫ్ ఆర్ టేబుల్ ఇచ్చి అనలైజ్ చేయమన్నారు. సో దిస్ ఆర్ ద 4 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. సో మనకి 2026లో కూడా ఇవే క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏది, 2 కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఇంటర్ప్రెట్ చేయమంటారు, ఒక గ్రాఫ్ ఇచ్చి అనలైజ్ చేయమంటారు, ఒక మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది, ఒక ప్యాంప్లెట్ ఉంటుంది. ఒకవేళ ప్యాంప్లెట్ ఇవ్వకపోతే లెటర్ టు అథారిటీస్ ఈజీగానే రాయొచ్చు. దిస్ ఇస్ ద వాట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ ఇన్ 2026 బోర్డ్ ఎగ్జామ్. సో ఇప్పుడు మనం 2023లో సెక్షన్ 3లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాము. సెక్షన్ 3 అయితే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ టోటల్గా స్కిప్ చేయొచ్చు స్టూడెంట్స్. ఎందుకు సార్ అంటే మనకి ఇక్కడ చాయిస్ ఉంది. సెక్షన్ 3లో 6 అడుగుతారు, మనం ఏదైనా 4 రాయాలి, ఈచ్ క్వశ్చన్ 6 మార్క్స్. ఇక్కడ 2 క్వశ్చన్స్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది, ఈ 2 మనము వీ కెన్ లివ్ ఇన్ చాయిస్. హిమాలయాస్ గురించి అడిగారు, అండ్ రిలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా అడిగారు. ఒక క్వశ్చన్ రిలేషన్ బిట్వీన్ 2 కంట్రీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 4 అయితే గెస్ చేయొచ్చు. ఏంటి సార్ ఆ 4 అంటే ఒక సజెస్ట్ క్వశ్చన్. ఈ సజెస్ట్ అనే క్వశ్చన్ చాలా ఈజీగా రాయొచ్చు స్టూడెంట్స్. ఏ విధంగా అనేది నేను ఆల్రెడీ లాంగ్ ఆన్సర్లో మీకు అప్లోడ్ చేశాను, చూసే ఉండొచ్చు. అండ్ ఇక్కడ కూడా పారాగ్రాఫ్ అడుగుతారు, ఒపీనియన్ రాయమంటారు ఆర్ ఇంటర్ప్రెట్ చేయమంటారు. ఒక మ్యాప్ అయితే అడుగుతారు, అక్కడ వరల్డ్ మ్యాప్ అడుగుతాయి, ఇక్కడ ఇండియా మ్యాప్ అడుగుతారు. అక్కడ అంటే 4 మార్క్స్లో, అక్కడ ఏదైతే అడిగారో దీనికి ఆపోజిట్గా 6 మార్క్స్లో అడుగుతారు. అండ్ ఒక మళ్ళీ గ్రాఫ్ ఇచ్చి అనలైజ్ చేయమంటారు. సో ఇదే ఏదైతే 4 మార్క్స్లో ప్యాటర్న్ ఉందో అదే ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. కాకపోతే ఒక సజెస్ట్ క్వశ్చన్ ఇస్తారు, అక్కడ ప్యాంప్లెట్ ఇస్తారు. మళ్ళీ చెప్తాను, ఒక సజెస్ట్ క్వశ్చన్, పారాగ్రాఫ్ ఇంటర్ప్రెట్, మ్యాప్ పాయింటింగ్, మళ్ళీ గ్రాఫ్ ఇచ్చి అనలైజ్ చేయమంటారు. 2024లో కూడా ఇదే ప్యాటర్న్ రిపీట్ అయిందా లేదా చూద్దాం. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, సజెషన్ అనే క్వశ్చన్ ఉంది, అలాగే మనకి పారాగ్రాఫ్ ఇచ్చి ఇంటర్ప్రెట్ చేయమంటున్నారు, అండ్ మ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది, అండ్ టేబుల్ ఇచ్చి అనలైజ్ చేయొచ్చు. ఇక్కడ గ్రాఫే కాదు, టేబుల్ అయినా అనలైజ్ అయినా. సో మళ్ళీ ఇదే ఫార్మాట్ 2025లో ఫాలో అయ్యారా అంటే ఎస్ అవుతారు. సో 2 క్వశ్చన్ మనకి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో కూడా మీకు క్వశ్చన్స్ అయితే రిఫర్ చేస్తాను స్టూడెంట్స్. సో ఒక మ్యాప్ పాయింటింగ్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ మీరు చూడొచ్చు ఇండియా మ్యాప్లో ఏవి అడిగారు, అండ్ ఒక అస్సాం మూవ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది, పారాగ్రాఫ్ ఇచ్చి ఇంటర్ప్రెట్ చేయమన్నారు, అండ్ టేబుల్ ఇచ్చి అనలైజ్ చేయమన్నారు. సో ఇదే ఫార్మాట్ మన 2026లో కూడా ఈ ఫార్మాట్ ప్రకారం మనం గెస్ చేయొచ్చు. ఏంటి అంటే పారాగ్రాఫ్ ఇంటర్ప్రెట్ 4 మార్క్స్లో 6 మార్క్స్లో వస్తుంది, అండ్ గ్రాఫ్ అనలైజ్ చేయమని అడుగుతారు 6 మార్క్స్లో, మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది, ప్లస్ సజెస్ట్ అనే క్వశ్చన్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద 4 క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ 2026 బోర్డ్ ఎగ్జామ్ సోషల్ పేపర్. అండ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో మనకు చాయిస్ ఉంది కాబట్టి 6లో 4 కాబట్టి అది మనం చాయిస్లో వదిలేయచ్చు. సో సోషల్ క్వశ్చన్ పేపర్ చెప్పాలంటే స్టూడెంట్స్ అన్ని సబ్జెక్ట్స్లో సోషల్ ఇస్ ద ఈజియెస్ట్. ఎందుకంటే అనలైజ్ ఈజీగా చేయొచ్చు, ఇంటర్ప్రెట్ ఈజీగా చేయొచ్చు, ఓన్గా రాయొచ్చు. దీనికి మీకు ఫార్మాట్ రాకుండా ఏ విధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ద్వారా రాయాలనేది కూడా చెప్తాను. అండ్ మేయర్గా మీరు మ్యాప్ పాయింటింగ్ తరోగా ఉన్న కొన్ని నేర్చుకున్నా సరే మీకు పాస్ మార్క్సే కాదు, మంచి మార్క్స్ 50 to 60 ఈజీగా 80 వస్తుంది. ఇంకా మంచిగా ప్రిపరేషన్ అయితే 80కి 80 ఎక్కడ పోవు. సో స్టే ట్యూన్ విత్ అవర్ ఛానల్ టు గెట్ ఫుల్ మార్క్స్. థ్యాంక్ యూ.